ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. నీవు దేవుని విషయమై ఏ రీతిగా ఉన్నావు? ఇశ్రాయేలు ప్రజల వలె ఉన్నావా? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎంతగానో తోడై ఉన్నాడు. మేఘ స్తంభం వలె ఉన్నాడు, అగ్ని స్తంభం వలె తోడై ఉన్నాడు. కానీ వారి విషయంలో దేవుడు ఎన్నో గొప్ప సూచక క్రియలు చేసినా కానీ నసుకుతూ గొనుకుతూ నాకు అది లేదు, నాకు ఇది లేదని చెప్పేసి ఎంతగానో గొనికేవారుగా ఉన్నారు. కానీ ఈ దిన మనం కూడా అదే బతుకుతున్నాం తెలుసా. ఎంత ఇచ్చినా ఎంత చేసినా కూడా విశ్వాసం లేని వారుగా ఇంకా సరిపడని జీవితముగా ఉంది మనకు. మనుషుల బ్రతుకు ఎంత దరిద్రమైన బ్రతుకు అంటే ఎంత ఉన్న తృప్తి లేని జీవితము. లేని దాని కొరకే ప్రయాసపడతాం, లేని దాని కొరకే ఇంకా ఆలోచిస్తాం, ఆవేదన పడతాం. దేవుడు అంటున్నాడు నీకు ఏది ఏ సమయంలో ఇవ్వాలో ఆయన ముందుగానే సిద్ధపరుచున్నాడు. కానీ సిద్ధపరిచిన దానికంటే నువ్వు ముందుగానే కావాలి, నేను కావాలి, నాకు కావాలని నువ్వు ఎంతగా తపన పడినా, ఎంతగా ఆవేశపడినా కానీ అది నీకు దొరకదు. ఎందుకంటే నీకు ఏది ఏ సమయంలో ఇస్తే అది నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డకు ఆశీర్వకరము ఆయన ఎరిగి ఉన్నాడు. అలాగే నీవు దేవుని విషయమైన నమ్మిక ఉంచినప్పుడే